హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇప్పుడైతే సారి పెట్టేటప్పుడు పాకం చలివిడి చేస్తారు కదా, అదైతే మీకు చూపిస్తున్నాను. మా అమ్మాయిని మొన్న సారి పెట్టి పంపించాం కదా రీసెంట్గా, దానికోసం అయితే మా చిన్న తోటకోళ్ళు చలివిడి అయితే ప్రిపేర్ చేశారండి వాళ్ళ ఇంటి దగ్గర. ముందుగా అయితే యాలక పొడి ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నారు. ఇదైతే తడిబియ్యం పిండి. దీన్నైతే రేషన్ బియ్యాన్ని ముందు రోజు నైటే శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుని మన్నాడు మనం చలివిడి ఎప్పుడు చేస్తామో ఒక పావుగంట ముందుగా అయితే ఆడించుకోవాలండి. ఆరిపోతే చలివిడి బాగా రాదు. ఇప్పుడైతే కావలసినంత పంచదార వేసేసుకుంటున్నారు. పంచదార ఎప్పుడు బియ్యానికి మనం సగం వేసుకోవాలండి. కేజీ బియ్యంతో చేస్తున్నామంటే హాఫ్ కేజీ పంచదార అయితే వేసుకోవాలి. ఆ కొలతలతో అయితే వాళ్ళు బియ్యం ఎన్ని పోసారో అందులో హాఫ్ అయితే పంచదారను వేసేసి చేస్తున్నారనమాట. ఇదైతే కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుందండి చలివిడి. సో ఇప్పుడు పంచదార అంతా పాకం వచ్చే వరకు అలా తిప్పుతూ ఉండాలన్నమాట. పంచదార అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. మాకైతే మా ఇంట్లో పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏ ఫంక్షన్స్ వచ్చినా మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటి పక్కన నైబర్ ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడతోనే చేయిస్తారు చలివిడి. ఆవిడ చేయితే మంచిదని చెప్పి మాకు అందరికీ నమ్మకం అనమాట. ఇప్పుడైతే వాళ్ళు ఇంకా పంచదార అయితే వేస్తున్నారు. అది అలా కలుపుతూనే ఉంటున్నారండి. ఇది బాగా పాకం రావాలి, ఉండపాకము. ఈ మొత్తం పంచదార అంతా కరిగి పాకం వచ్చే వరకు అలా మధ్య మధ్యలో అలా కలుపుతూనే ఉండాలండి ఆకుండా. సో ఇదైతే నేను మా మనవరాలు అన్నప్రాసన్నడే మా అమ్మాయిని వాళ్ళ అత్తవారింటికి అయితే దిగబెట్టాను. దానికోసం అయితే చలివిడి తయారు చేయించమాట. అప్పుడు ఇదిగోండి, ఇక్కడైతే పాకం చెక్ చేసుకుంటున్నారనమాట. ఇదిగో చూసారా, ఇలా నీళ్ళల్లో వేసుకుని పాకం చెక్ చేసుకోవడం వలన మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో అనేది తెలుస్తుంది. ఇదిగోండి, ఈ స్టేజ్లో ఉండగానే ఒక 5 మినిట్స్ ఆగాక ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కిందకి దించేసుకుని వాళ్ళు ముందుగానే ఆడించి పెట్టుకున్న తడిబియ్యం పిండి అయితే ఉంది కదా అండి, ఇదైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, ఉండకట్టకుండాను. ఇది చేయడం చాలా పర్ఫెక్ట్గా వస్తే కానీ మనకి చలివిడి అంతగా అయితే బాగోదు. చూడండి, ఇలా మొత్తం అయితే పిండినంతా ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. దీనికైతే ఎక్కువ నెయ్యి, మంచి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి చలివిడికి. ఇదిగోండి, ఇలా బాగా కలపాలి బలంగాను. బాగా కలపకపోతే ఉండకట్టేస్తుంది అనమాట, అక్కడక్కడ పిండి పిండిలా ఉండిపోతుంది. ఇవాళ అయితే నా వాయిస్ ఓవర్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. మా చిన్నోడైతే నన్ను అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వట్లేదు, పేచీ పెట్టేస్తున్నాడు అనమాట. తనైతే ఎక్కువ నా దగ్గర ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గర కన్నా, అందుకని నేను పక్కకు వెళ్తే చాలు ఏడ్చేస్తుంది. సో ఇదిగోండి, మొత్తం కలిపేశారు. ఇప్పుడైతే సగం కొబ్బరి ముక్కలు అయితే కలిపేసుకుని మిగతా సగం అయితే క్యాన్లో పైన వేస్తున్నారనమాట. సో ఇక్కడ యాలపొడి క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి, యాలపొడి కూడా వేసేసి కలిపేశారనమాట. ఇదిగోండి చూసారా, మనకి ఈ స్టేజ్లో ఉండగా మనకి పిండి వేయడం ఆఫ్ చేసేయాలి, చల్లారితే గట్టిపడిపోతుంది కదా, అందుకని. సో ఇదంతా బాగా కలిపేసుకుని ఒక క్యాన్లో అయితే వేసేసుకుంటున్నారండి. ఇదిగోండి చూడండి, ఈ క్యాన్లో అయితే అడుగుని కొంచెం అయితే నెయ్యి వేసేసుకుని ఇప్పుడు చలివిడి అంతా క్యాన్ నిండా వేసేసి పైన అయితే కొబ్బరి ముక్కలు వేసేస్తున్నారు. ఇప్పుడు దీనికైతే మేము ఒక పసుపు క్లాత్ని తడిపేసుకుని కట్టేసి చలివిడిని అయితే మా అమ్మాయికి వాళ్ళ అత్తవారింటికి వెళ్ళే రోజున ఇచ్చేసామండి. చూసారా, మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉందండి, వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్.